సార్ మీరు వీసీగా పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఈ సంవత్సర కాలం ప్రయాణం మీకు సంతృప్తిగా ఉందా యాజ్ ఎ వీసీగా, కృష్ణా యూనివర్సిటీ వీసీగా? కృష్ణా యూనివర్సిటీ వీసీగా నేను ఇంతకుముందు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ చేశానండి. నాగార్జున యూనివర్సిటీలో కూడా ఇన్ఛార్జ్గా చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఎవ్రీ మంత్ నేను ఒక టార్గెట్ పెట్టుకొని, ఈ మంత్లో మేజర్ టార్గెట్, మైనర్ టార్గెట్స్ అలా పెట్టుకొని నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఆ విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ఎవ్రీ మంత్ మేజర్ యాక్టివిటీ ఒకటి, మిగతా మైనర్ యాక్టివిటీ పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంది ఆ విధంగా చెప్పాలంటే. రైట్ సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వర్క్ చేశారు, అలాగే ఇన్ఛార్జ్ వీసీగా నాగార్జున యూనివర్సిటీ వర్క్ చేశారు. సో అక్కడ కూడా మీకు మంచి భేష్ అనేటువంటి మీ వర్క్ స్టైల్ భేష్ అనిపించింది. సో ఆ అనుభవాలు ఏమైనా తెలియజేస్తారు కదా? అంటే అంబేద్కర్ యూనివర్సిటీ మోడల్ ఏంటంటే అది రూరల్ యూనివర్సిటీలో ఉందండి, శ్రీకాకుళంలో. యా, అయితే ఏం చేసామంటే ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సాటర్డే స్టూడెంట్స్, స్టాఫ్ విలేజ్లకు వెళ్ళి వాళ్ళ యొక్క స్వాక్ అనాలిసిస్ చేసి వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్, వీక్నెస్, ఛాలెంజెస్ చేసి మనం ఎక్కడైతే ఉపయోగాలు పడగలం అంటే స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, అలాగే ఎన్జిఓస్తోని, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళతోని, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తోని, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా మనం ఏం చేయగలమో అది అలాంటి కార్యక్రమాలు చేసి చాలా మన్ననలు పొందాము. ఒకటి మచ్చుతునగా చెప్పాలంటే వంశధార నిర్వాసితులకి గవర్నమెంట్ అఫీషియల్ రానివ్వకుండా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు కలెక్టర్ గారు. అప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీరు విలేజ్కి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేయమంటే ఆ బాధ్యత మా మీద పెట్టారు. అది మేము సక్సెస్ఫుల్గా అలాంటి అనుసంధాన కార్యక్రమాన్ని గవర్నర్ గారు మెచ్చుకొని విజిట్ చేశారు, ఇద్దరు గవర్నర్స్ కూడా. నైస్. థ్యాంక్ యూ.